ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 5వ అధ్యాయము. ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీద నుంచి కిందపడి దీర్ఘమూర్ఛను పొందాడు. తరువాత ఆయన అన్నాడు, నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరిచేత సంహరింపబడని వాడు ఇవాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇక నాకీ జీవితం ఎందుకు? అసలిన్ని ఉపద్రవాలకు కారణమైన సీతను సంహరించేస్తాను అని ఒక పెద్ద కత్తి పట్టుకుని రావణుడు బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ వణికిపోయింది. రావణుడు సీతమ్మను చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు, ఇంత బ్రతుకు బ్రతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమంది చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూట కట్టుకుంటావా? నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదాని మీద ఎందుకు నీ ప్రతాపం అన్నాడు. అప్పుడు రావణుడు రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను అని అంతఃపురానికి వచ్చేశాడు. మరునాడు రావణుడు వీరాపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు. మహాపార్షుడిని అంగదుడు చంపాడు. అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనస్సును పట్టుకొని బాణాలు వేస్తుంటే లోపలి నుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి. ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాల కాళ్ళు తెగిపడిపోతున్నాయి. లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది, కానీ రాముడు మాత్రం కనిపించటం లేదు. ఆ సమయంలో రాముడు అగ్నిచక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా ధనుసుని పట్టుకొని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు. తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైన వాడు విభీషణుడు అనుకొని రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకు ప్రయోగించబోతుండగా లక్ష్మణుడు బాణాలతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. అప్పుడు ఆ శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుంచి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్ఛపోయి కింద పడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి తీసుకువెళ్ళి రాముడి దగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు అన్నాడు, నా చేతిలో నుంచి ధనసు జారిపోతుంది, మంత్రాలు జ్ఞాపకానికి రావటం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కానీ తోడబుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు అని బాధపడ్డాడు. అప్పుడు హనుమంతుడు, రామ, నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు అని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి హిమాలయ పర్వతాలను చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేనుడు ఆ ఓషధులను లక్ష్మణుడి ముక్కులో పిండాడు. ఓషధుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళీ పైకి లేచాడు. ఇక నేను యుద్ధం చేస్తాను రావణుడితో అని రాముడు ముందుకు బయలుదేరాడు. ఆ సమయంలో యుద్ధాన్ని ఆకాశంలో నుంచి చూస్తున్న దేవతలు దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుంచి యుద్ధం చేస్తున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని రాముడికి సహాయం చేయమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు. అప్పుడు ఆ మాతలి రాముడితో అన్నాడు, రామ, ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మించబడింది. ఇందులో అక్షయబాణ తునీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారథ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడు వాహించినట్లు నేను మీకు సారథ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి అన్నాడు. రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చంద్రప్రచండమైన యుద్ధం జరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశమంతా చీకటిగా అయిపోయింది. పగటివేళలో వాళ్ళిద్దరి బాణ పరంపరను ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు, ఇక మీరెవరూ యుద్ధం చేయకండి, అలా నిలబడి చూడండి, రావణుడో రాముడో తేలిపోవాలి అన్నాడు.